Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. నా డైలీ వ్లాగ్స్ చూసి మీలో చాలామంది మోటివేట్ అవుతున్నారు అండ్ నా ప్రెప్ చూసి చాలా ఈజీగా మీ పనులు కూడా చేసుకుంటున్నారు అని తెలిసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఏం వండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా. సో రైస్ పెట్టేద్దాము లంచ్ బాక్స్లో అని చెప్పి కొంచెం బియ్యం అయితే గిన్నెలో తీసి కుక్కర్లో పెట్టేశాను. ఇవన్నీ మనం తీసుకోవాలి మార్నింగ్ టైంలో అంటే అట్లీస్ట్ ఒక 5 to 6 minutes పడుతుంది. సో ముందు తీసుకొని పెట్టుకోవటం వలన కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి చక్కగా పూజలో కూర్చున్నాను. మార్నింగ్ టైంలో శృంగేరి శారదా పీఠం వాళ్ళది శారదా వర్ణమాలాస్తవ అని చెప్పి ఒక 5 minutes శ్లోకం ఉంటుంది. అది వింటము నాకు అలవాటు. పాట లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. పిల్లల్ని కూడా వినమనండి, చాలా మంచిది. జస్ట్ 5 minutes ఉంటుంది. మార్నింగ్ విండోస్ ఓపెన్ చేయగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్. తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ సింపుల్గా రసం అండ్ బనానా ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు పరాటాసు పులావ్ ఇవన్నీ బోర్ కొట్టేసాయి. ఈవెన్ మేము కూడా ప్రతిరోజు పప్పు లేదా కూరలు రెగ్యులర్గా అయిపోయిందనమాట. ఇవాళ బ్రేక్ ఇచ్చేద్దాము అని చెప్పి జస్ట్ రసంతో సరిపెట్టేశాను. టొమాటో రసం ప్రిపేర్ చేసుకోవడానికి టొమాటోస్ని కట్ చేసి మ్యాష్ చేసి కొద్దిగా వాటర్, పసుపు, ఇంగువ అండ్ పచ్చిమిరపకాయ వేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. మీడియంలో పెడితే టొమాటోస్ మగ్గిపోతూ ఉంటాయి. ఈలోపు తులసికోట దగ్గర దీపం పెట్టేస్తున్నాను. ఇక్కడ పూజ అయితే ఏం చేయట్లేదండి, అంటే ఇక్కడ అట్లీస్ట్ చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ లేదు కదా, అందుకని ఎప్పుడు కూడా దీపం పెడతాను అండ్ పువ్వులు పెట్టుకుంటాను. సో ఇంతవరకే. కార్తీక మాసంలో అయితే ఫుల్ పూజ అనేది ఉంటుంది. మార్నింగ్ పూజ చేసుకుంటుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇవాళ ఒక మంచి బనానా రెసిపీ ఒకటి చూపిస్తాను. ఫ్రై అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు టొమాటోస్ కూడా ఉడికిపోయాయి. సో అందుకని పొటాటో మ్యాషర్ తోటి టొమాటోస్ని మ్యాష్ చేస్తున్నాను. ఇలా చేస్తే ఏం లేదండి, అనవసరంగా కలుపుకునేటప్పుడు అడ్డం రాకుండా ఉంటాయి అండ్ టొమాటోస్లో ఎక్స్ట్రా జ్యూస్ అనేది ఉంటుంది కదా, అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత తగినంత చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. ఈ పాయింట్లోనే సాల్ట్, కొద్దిగా కారం కానీ సాంబార్ పౌడర్ లేదా రసం పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నూనెలో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మాడకుండా ఫ్రై చేయాలి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి ఇవన్నీ కూడా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు అయితే రసంలో నేను ఈ పౌడర్ వేసేదాన్ని, కానీ మా మేడు చెప్పిందనమాట తాలింపులో వేయక్క చాలా బాగుంటుంది అని. ప్రీవియస్గా తను రసం చేసింది చాలా బాగుంది అని షేర్ చేశాను కదా, నాకు ఒంట్లో బాగున్న రోజు చేసింది అని. సో తన మెథడ్ అయితే వాళ్ళు ఫాలో అవుతున్నా. ఇంగువ నేను ఫస్టే వేశాను కదా, సో ఆ పాయింట్లో మీకు వేసుకోవటం ఇష్టం లేకపోతే తాలింపులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దంచిపెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, అది వేసేసి మెంతిపిండి కూడా వేశాను. మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారండి మెంతిపిండి ఎలా ఫ్రై చేయాలి అని. మెంతులు డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లార్చి మిక్సీ పట్టుకోవటమే. అండ్ ఎండుమిరపకాయలు, కరివేపాకు చెప్పడం మర్చిపోయా. ఇవన్నీ కామన్గా మనం యూస్ చేసేవే కదా, సో మీకు కూడా తెలుసు. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు, కారము ఇవన్నీ చూసుకొని, పులుపు సరిపోతే కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్క పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసి స్విచ్ ఆఫ్ చేయటమే. సన్ రైజ్ అవుతుందండి. నేను యాక్చువల్లీ చూపిద్దాము అంటే ఒక పెద్ద మేఘం అడ్డొచ్చేసింది, అసలు కనిపించలేదు. సో అందుకని అంతవరకు క్యాప్చర్ చేయగలిగాను. రసంలో ధనియాలు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది, బట్ టొమాటో రసంలో ఎందుకో ధనియాల పౌడరు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని అదొక్కటి స్కిప్ చేసి మిగతావన్నీ వేసుకొని చక్కగా మంచి రసం ప్రిపేర్ చేసుకున్నా. సిద్ధుకి బ్రేక్ఫాస్ట్లో ఇవాళ ఎగ్ అండ్ చీజ్ శాండ్విచ్ చేస్తున్నాను. రసం అన్నం పెడుతున్నాను, అది కొంచెం లైట్గా ఉంటుందేమో అని చెప్పి మార్నింగ్ టైంలో ఇట్లా హెవీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తూ ఉంటా. శాండ్విచ్ రెడీ అయింది, కట్ చేసేసి శాండ్విచ్ అండ్ పాలు ఇవాళ సిద్ధు బ్రేక్ఫాస్ట్గా ఇస్తున్నాను. సిద్ధుకి లంచ్ ప్యాక్ చేస్తున్నాను, తనేమో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. రసం అన్నము, అప్పడాలు, ఉసిరికాయ పచ్చడన్నము, మజ్జిగ అండ్ ఒక కొబ్బరుండ మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. సో తనకు ఒకటి ఉంచేసి స్నాక్గా ఇచ్చేస్తున్నా. అరటికాయ ఫ్రై చేసుకుందాము. దీనిలో ముఖ్యంగా వేయాల్సింది అల్లము, పచ్చిమిరపకాయ. చాలా బాగుంటుందండి ఇది యాడ్ చేస్తే. ఒక 1 inch సైజ్ అల్లం ముక్క అండ్ 2 పచ్చిమిరపకాయలు, లేదా మీకు తగినంత కారం, ఎంత కారం తింటే అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా కచ్చపచ్చగా దంచాలి. అల్లము కొంచెం మెత్తగా నూరుకోండి, తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది. అరటికాయ ఫ్రై చేసుకోవడానికి నాన్ స్టిక్కే వాడుతున్నాను. ఇదైతే నాకు ఈజీగా అయిపోతుంది. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. టేబుల్ స్పూన్ ఆయిల్లో
ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసి లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేయాలి. ఆనియన్స్తో పాటే వేస్తే ఇవన్నీ కూడా ఒకేసారి ఫ్రై అవుతాయి, ఏది కూడా మాడకుండా ఉంటుంది. ఆనియన్స్ మళ్ళీ బ్రౌన్ అయిపోతే స్వీట్ వచ్చేస్తే ఈ కూరకు అంత బాగోదు. అల్లం ఫ్రై అయ్యే టైంలో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బ్రౌన్ అవ్వకముందే మనం అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు ఎప్పుడు కూడా నేను లాస్ట్లో కానీ మధ్యలో కానీ ఎందుకు వేస్తాను అంటే ఆ కలర్ అట్లాగే కనిపిస్తుంది, కూర చూడటానికి అందంగా ఉంటుంది అని. ఒకవేళ మీకు అట్లా మధ్యలో వేసుకోవటం ఇష్టం లేకపోతే ముందే వేసేసుకోవచ్చు. ఉడకబెట్టుకుని తోలు తీసి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా ఇప్పుడు యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ముక్కలకి అంత పట్టదనమాట, అందుకని సాల్ట్ ముందే వేసేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. ముక్కలు చప్పగా లేకపోతే ఏ కూర అయినా సరే చాలా రుచిగా వస్తుందన్నమాట, అందుకే సాల్ట్ మనం ముందే వేసుకుంటాము. ఇదంతా కూడా బాగా కలిపేసి ఆ తర్వాత ఒక మూత పెట్టేస్తే స్టీమ్ అవుతూ ఉంటుంది. ఆ స్టీమ్కి మొత్తం అన్నీ కూడా ఫ్లేవర్స్ బ్లెండ్ అవుతాయి అండ్ అరటికాయ ముక్కలకి అల్లము పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కూర బాగా స్పైసీగా ఉండాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకునే బదులు ఒక ఎక్స్ట్రా పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. అంటే పచ్చికారము అంత బాగోదన్నమాట దీనికి. ప్యాన్ మీద లిడ్ ఉంచేసి ఒక 2 minutes పాటు స్టీమ్ చేస్తాం కదా, ఆ తర్వాత లిడ్ తీసేసి ఇంకొక 3 to 4 minutes వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. కూర ఎక్కువ డ్రై అవ్వనీయకుండా చూడండి, కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇంకా ఎక్కువ ముద్దగా కావాలి అని అంటే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే కొత్తిమీరతోటి గార్నిష్ చేసేస్తా. ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను. వంట చేస్తూనే కిచెన్ కూడా ప్యారలల్గా క్లీన్ చేసేసా. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మార్నింగ్ టైంలోనే పనంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను. 10 నుంచి లేదా మార్నింగ్ 11 నుంచి నాకు ఇంకా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ దొరికిన టైంలో నా హాబీస్కి నేను టైం స్పెండ్ చేస్తా. హాబీస్ ఏంటి అంటే డైలీ ఒకటి చేయొచ్చు, ప్రత్యేకంగా ఒకటే హాబీ మైండ్లో పెట్టేసుకొని అదే చేయాలి అని అంటే కూడా బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇలా అంటున్నాను, హౌస్ వైఫ్స్ కొంతమంది లోన్లీగా ఫీల్ అవుతారు. అందరి గురించి నేను చెప్పట్లేదండి. ఆ లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి హాబీ అనేది ఉండుంటుంది, లేదా మీకు కొత్తగా నేర్చుకోవాలని మీ ఇంట్రెస్ట్ ఉంటాయి. మనకు తెలియకుండా మనకి సరౌండింగ్స్లో చాలా వాటితో మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. అలాంటిది ఏదో ఒకటి మంచిది పిక్ చేసుకుని మనకి మళ్ళీ అది ఎఫెక్ట్ ఇవ్వకూడదు అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకూడదు దానివల్ల. అంటే లైక్ ఫ్యామిలీకి ఇష్టం లేకపోవటము, లేదా దానివల్ల మనకి బాగా డబ్బులు ఖర్చు అయిపోవటము, లేదా హెల్త్ పాడవటము. సో అట్లాంటివి లేకుండా మంచి హాబీస్ మనం క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. హాబీస్ అంటే ఎలా ఉంటాయి? పర్సనల్ ఇంట్రెస్ట్. ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ని ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి అని కాకుండా మనకంటూ మన పర్సనల్, మనకి నచ్చేది, మనకి సాటిస్ఫాక్షన్గా ఉండేది మనం చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం. అసలు నేను ఒక్క మనీ ప్లాంట్ 2 మనీ ప్లాంట్స్ కొని, మా ఇంట్లో చూసారు కదా ఎన్ని మనీ ప్లాంట్స్ తయారు చేశాను. ఈ పాస్ట్ 5-6 yearsలో మేబీ ఒక ఫ్యూ పాట్స్ కొని ఉంటాయి, లైక్ ఒక 3-4 ఏమో. అందులో నుంచే కొన్ని కటింగ్స్ తీసుకొని వాటర్లో ప్రాపగేట్ చేయటం లేదా మట్టిలో పెంచడము ఇలాంటివన్నీ చేశాను. బోల్డ్ అని మొక్కలు, ఒక మనీ ప్లాంటే కాకుండా స్నేక్ ప్లాంట్ అని చెప్పి కొన్ని పర్పుల్ లీవ్స్ ఉంటాయి కదా పైన గ్రీన్గా, దాని పేరు మర్చిపోయా. అలాంటివన్నీ కూడా లైక్ చిన్న చిన్న పాట్స్లో పెట్టి మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తూ ఉండేదాన్ని. ఒక్క మొక్కలే కాదండి, మన ఇంట్లో ఉండే ఏదైనా క్యూట్గా ఉండే ఐటమ్స్ తోటి ఇల్లు డెకరేట్ చేసుకోవటము, తర్వాత ముగ్గులు వేసుకోవటము, డ్రాయింగ్స్ వేసుకోవటం, డ్రెస్ మీద డిజైన్స్ వేసుకోవటము, ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఉండేదాన్ని. కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి, కొన్నేమో కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రతిదాన్ని కూడా ఒక బిజినెస్ లాగా చేసేయకుండా, లేదా ప్రతిదాన్ని కూడా ఒకళ్ళు మెచ్చుకోవాలని చెప్పి చూడకుండా మనకంటూ మన పర్సనల్గా మన ఇష్టం ప్రకారము చేసుకునేది నిజంగా హ్యాపీనెస్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే చాలామంది హౌస్ వైఫ్స్ లోన్లీగా ఉండి మాకెవరు ఫ్రెండ్స్ లేరు, మాకు మాట్లాడటానికి ఎవరు లేరు, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలానే నాకు ఇప్పుడు కొత్తగా హ్యాపీనెస్ ఇచ్చేది ఈ మార్నింగ్ వాక్స్. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు మార్నింగ్ టైంలో వెళ్తుంటే. అందులో ఇంట్లో పనంతా చేసుకొని వెళ్తుంటే అసలు ఇంకా లైక్ ఫ్రీగా ఉంటుందన్నమాట మైండ్. ఇంటికి వచ్చి చేయాల్సింది ఏం లేదు కదా. 9:40 అయింది టైము. ఇప్పుడే వాకింగ్ నుంచి వచ్చా. ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఎంత ఎండగా ఉందో తెలుసా బయట, అయ్యో అసలు తల కూడా చాలా దిమ్మగా అనిపిస్తుంది. ఇంకొంచెం ఎర్లీగా వెళ్తే కరెక్ట్గా ఉంటుందేమో అనుకుంటున్నాను.
డైలీ నేనేం చేస్తున్నా అంటే మార్నింగ్ పూజ చేసుకుంటున్నా కదా, అప్పుడు ఒకసారి ఫ్రెష్ అవుతాను అండ్ మళ్ళీ కంపల్సరీ వాక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వాల్సిందే. అమ్మో లేదంటే చాలా చిరాకు వచ్చేస్తుందండి. బయటికి వెళ్ళాల్సింది ఉంది, అందుకని రెడీ అయ్యాను. ఈ టాప్ వచ్చేసరికి శాకంబరి అని చెప్పి మింత్రాలో పర్చేస్ చేసా. ఎప్పుడంటే సిద్ధు చిన్నప్పుడు. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. అప్పట్లో ట్రెండ్ ఇది. ఇప్పటికి కూడా చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటాం. బ్రేక్ఫాస్ట్కి ఇవాళ మ్యూస్లీ తినేస్తున్నాను. మ్యూస్లీ అండ్ కొంచెం మిల్క్. ఇప్పుడు ఏదైనా ప్రిపేర్ చేసుకునే టైం కూడా లేదు, ఎందుకంటే మా పిన్ని వాళ్ళు కొన్ని శారీస్ తీసుకురమ్మని చెప్పారు. మా పిన్ని వాళ్ళు శారీస్ తెమ్మన్నది ఎందుకంటే గ్రామ పసుపు కుంక నోము చేసుకుంటున్నాం మేము, అండ్ వాళ్ళు కూడా వేరే ఏదో నోము పడుతున్నారు అనమాట. సో అందుకని చెప్పి శారీస్ పెట్టడానికని ఆరణి పట్టు అడిగారు. ఆరణి పట్టు అక్కడ దొరకట్లేదంట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ పోతీస్ కానీ శరవణాలో కానీ ఎక్కడైనా చూద్దాము అని అనుకుంటున్నాను. గ్రామ పసుపు కుంక నోము, కైలాస్ గౌరీ నోము, తౌడు గౌరీ నోము, ఇట్లా బోల్డ్ అని ఉంటాయండి. ఎంత బాగుంటాయో అవైతే. యాక్చువల్లీ ఇవి చాలా పాత నోములు, అమ్మ వాళ్ళందరూ పట్టుకున్నారు. ఇది ఎప్పుడో మన పురాతన కాలం నుంచి వస్తానే ఉన్నాయి. నేను ఇంతవరకు సూట్ కేసెస్ అవి ఏమీ కూడా ప్యాక్ చేసుకోలేదు విజయవాడ వెళ్ళటానికి. ఇంకా చేయాలన్నమాట నెక్స్ట్ 2 days. కొంచెం పట్టుచీరలు అవన్నీ పెట్టుకోవాలన్నమాట, ఫంక్షన్ కూడా ఉంది కదా. ఇది జస్ట్ కుర్తానే కదా, దీనికి మనము ఏదైనా సరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా పాతది, బెనారస్ దుప్పట్టా అనమాట. ఎప్పుడో కొన్నానండి. ఇవన్నీ కూడా అప్పుడు ట్రెండ్ ఉంది కదా, సో ఆ టైంలోవే, మేబీ ఒక 5-6 years బ్యాక్వి. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ చున్నీతోటి పేరప్ చేసుకున్నా. ఇది ఉంది కదా, ఇది ప్యూర్ బెనారస్ అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఇటువైపు యాక్చువల్లీ కరెక్ట్ సైడ్. ఇది ప్యూర్ బెనారస్. మా ఫ్రెండ్ కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట నా కోసం. తను హైదరాబాద్లో ఉంటుంది, క్రాంతి అని. ఇది బాగుంటుంది, చాలా రిచ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు జస్ట్ షాపింగే కదా, ఇది అకేషన్ కాదు అని చెప్పేసి ఇది వేసుకోవట్లా. ఏదైనా పార్టీస్ అప్పుడు ఇట్లా అంటే ఇలా ప్యూర్ రిచ్గా ఉండేవి బాగుంటాయి. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. బయలుదేరదామా? రామాయణంలో రాముడితో పాటు ఎప్పుడు లక్ష్మణుడు ఉంటాడు. వీరే భరతుడు శత్రుఘ్నుడు. మా హస్బెండ్ రామాయణం గురించి ఒక చిన్న స్టోరీ లాగా చెప్తున్నారు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా పోస్ట్ చేస్తా. పోతీస్కొచ్చాము. ఇది వచ్చేసరికి క్రోంపేట్లో ఉంది. గీక్ రోబో కుక్కర్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, సో ఆ ఫస్ట్ టైం నేను బయట చూస్తున్నాను అనమాట. ఇది ఇంతకుముందు ఎక్కడ చూడలా నేను. చాలా హ్యూజ్గా ఉంది. ఫ్యామిలీ ఆఫ్ 5 members అట్లాగా చాలా బాగుంటుంది. వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అని అనిపించింది. ఈ శారీస్ కోసమేనండి నేను వచ్చింది. ఇవి ఆరణి పట్టు అని అన్నారు కానీ అవి కాదు, అసలు బాగాలేదు కూడా మెటీరియల్. ఐ థింక్ టీ నగర్ పోతీస్లో నేను చూశాను. ఇవి చాలా బాగున్నాయి. అప్పుడు అమ్మ కూడా తీసుకుంది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. పిన్ని వాళ్ళకి అంటే లైక్ నోమ్ మీద పెట్టడానికని ఈ శారీస్ బాగుంటాయని కొనుక్కుందాం అనుకున్నారు. బట్ ఇవైతే అంత బాగాలేదు, నేనే వద్దని చెప్పాను. నాకైతే వేరే షాపింగ్ ఏమీ ప్లాన్ లేదు కాబట్టి నేను ఇంకేం చూడలేదు. ఇంటికి వచ్చేసాము. అండ్ మా హస్బెండ్కి కూడా వర్క్ ఉంటుంది కదా మధ్యాహ్నము. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నాము. వెంటనే వచ్చి కుక్కర్ పెట్టేసేసి ఫస్ట్ అన్నం తినేసామన్నమాట. బయట బాగా ఎండలుగా ఉన్నాయి. ఇవాళ నాకు ఎక్కువ షూట్ చేయాలన్నా సరే అసలు టైం సరిపోలేదండి, ఎందుకంటే మధ్యాహ్నం అంతా ట్రాఫిక్లోనే సరిపోయింది మాకు. అండ్ ఇంటికి వచ్చేసరికి ఏమో భోజనం టైం అయింది కదా. ఫైనల్గా ఇంటికి వచ్చాము కానీ అసలు వెళ్ళిన పని ముడిపడలేదు. మా పిన్ని వాళ్ళకైతే శారీస్ దొరకలా. ఏదైనా మీకు చూపిద్దాము అన్నా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే ఇంక ఇంటికి వచ్చి ఇంకా రైస్ పెట్టేసి తింటున్నాను. ఎంత తిరిగినా ఎంత చేసినా అసలు మనం రోజంతా బయట ఉండనివ్వండి, ఇంటికి వచ్చి ఒక్క ముద్ద అన్నం తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మొన్న మమ్మీ ఆవకాయ పంపించిందనమాట. సరే అది ఓపెన్ చేసేసరికి మంచి స్మెల్ వస్తుంది. అంటే కొత్త ఆవకాయ కాదు, పాతదే, మంచి స్మెల్ వస్తుంది. సరే కలుపుకుంటుంటే మీకు కూడా చెప్దాము అని అనిపించింది. ఎక్కువ కారం కూడా తినను, జస్ట్ మీడియం కారమే కాబట్టి కొంచెం పల్చగా కలుపుకున్నా. మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంది. సో భోజనం కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే పడుకున్నాను. ఆ తర్వాత సిద్ధు వచ్చాడు. ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ కొంచెం ఇల్లు ఆగమవుతుందండి, ఎందుకంటే ఇంకా ముగ్గురం కూడా కొంతసేపు కూర్చొని మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ అణిగిపోతాయి చక్కగా, ఎక్కడ అంటే అక్కడ అన్నీ పడేసి ఉంటాయి. ఇదిగోండి మా అబ్బాయి వచ్చాడు, బ్యాగ్ అక్కడ పడేశాడు.
లంచ్ బ్యాగ్ ఏమో ఇక్కడ పెడతాడు లేదా కిచెన్లో పెట్టేస్తాడు. కానీ తను స్కూల్ నుంచి రాగానే ఒకటి చేస్తాడు అనమాట. ఏంటి అంటే షూస్ బాల్కనీలో పెట్టేస్తాడు కొంతసేపు. తర్వాత 7 o'clock లేదా ఇంకా ముందే నేను ఇంట్లో తెచ్చి పెట్టేస్తూ ఉంటాను. నైట్ అంతా అలా ఉంచితే మళ్ళీ అందులోకి ఏదో ఒకటి చేరుతాయి అని. అలా ఎందుకంటే షూ బయట పెట్టుకునేది స్మెల్ రాకుండా ఉంటుంది. వాషింగ్ మాత్రము వీక్లీ వన్స్ అలా చేపించేస్తా. సాక్స్ అయితే రెగ్యులర్గా వాష్ చేపిస్తాను. అదేలేండి మెషిన్ వేసేసుకుంటాం. ఈ గిన్నెలు ఉన్నాయి కదా, ఇవి ఎందుకు పెట్టాను అంటే మార్నింగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేశా కదా, వాష్ చేసిన తర్వాత కొంతసేపు బయట ఉంచేస్తే ఏదైనా ఎగ్ స్మెల్ ఉంటే పోతుంది అని చెప్పి. ఇది ఇంతకుముందు నేను చెప్పానో లేదో గుర్తులేదు కానీ యూజువల్గా నాన్ వెజ్ వండిన డిషెస్ అన్నీ కూడా ఇట్లాగా కాసేపు బయట పెట్టేస్తాము. మాకు డిషెస్ వాష్ చేసిన తర్వాత ఎండలో పెట్టే ప్రొవిజన్ అయితే ఉండదు. సో అందుకని చెప్పి ఇట్లా తెచ్చి పెట్టేస్తూ ఉంటాం బయట. నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పైనాపిల్ జార్స్ తెప్పించా కదా, అవి నేను రిటర్న్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే అవి హ్యాండిల్ చేయడానికి లేదా యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా లేవు. చాలా హ్యూజ్గా ఉంది అండ్ వెంటనే జారిపోతుందేమో ఒక చేత్తో పట్టుకుంటే అని చెప్పి రిటర్న్ పెట్టేస్తున్నాను. దీంతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.